అందరికి నమస్కారము. నేను ఎవరో మీకు తెలుసు కదా, ఉప్పుగూడ ఒగ్గు శివ. ఎంతోమంది ఎల్లమ్మ పండుగలు చేస్తారు. ఈ ఎల్లమ్మ దొంతులు అంటే ఐదంతరాల బాండవలు. ఈ బాండవలు కొందరు తెలిసిన వాళ్ళేమో బియ్యం పోసి పెడతారు, కొందరేమో ఇట్లా ఖాళీగా పెడతారు. ఖచ్చితంగా ఈ ఎల్లమ్మ బాండవలు అనేది ఉట్టిగా పెట్టొద్దు. ఎప్పుడైనా ఈ అమ్మవారిని అలంకరణ చేసి, బాండవలు అలంకరణ చేసి ఇలా 5 పిడికిల బియ్యం, ఇక బియ్యం కనబడుతున్నాయి కదా, ఈ బియ్యము ఇంకా ఇట్లా రూపాయి సిక్క ఓ 2 లక్ష్మీ గవ్వలు ఒక్కలు వేసి పెట్టాలి. మళ్ళీ మీరు ఎప్పుడైతే దేవుళ్ళు కడుగుతారో ఆ కడిగినప్పుడు ఈ బియ్యం ఏం చేయాలంటే నైవేద్యం వండి ప్రసాదం పెట్టి మళ్ళీ కొత్త బియ్యం పోయాలి. ఎప్పుడైతే మనం ఖాళీ బాండవలు అనేది పెట్టొద్దు. ఎంతోమంది ఇళ్ళలో ఖాళీగా పెడతారు బాండవలు. ఆనాడు ఎల్లమ్మ తల్లి సచ్చాన బోనం ఎత్తుకున్నందుకు ఇది 5 అంతరాలు పెడతారు, 7 అంతరాలు పెడతారు, కొందరు 3 అంతరాలు పెడతారు. కాబట్టి 5 అంతరాల బాండవలు కానీ ఏ బాండవలు పెట్టినా ఈ ఇల్లు అయితే ఉట్టిగా పెట్టొద్దు. ధాన్యమనంగా బియ్యం పోసి 11 రూపాయి సిక్కలు వేయచ్చు, లక్ష్మీ గవ్వలు వేసి అలంకరణ వేసి పూలు వేసి దేవుని దగ్గర పెట్టాలి. ఈ దేవుళ్ళని వారం కడుగుతారు కొందరు బాండవలు. అమాస తెల్లారి పుణ్యం రోజు కడుక్కుంటే మనకు మంచిగా ఉంటుంది. కడిగినప్పుడల్లా ఈ బియ్యము ప్రసాదం ఉండాలి, బెల్లం వేసి పరమన్నం, మళ్ళీ కొత్త బియ్యం పెట్టాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఖాళీ బాండవలు అనేది పెట్టవద్దు. మీకు ఇంకా ఎన్నో వీడియోలు ఈ ఒగ్గు కథకు, ఒగ్గు పూజ కోసం మేము ముందు తీసుకొని వస్తా. మా వీడియోలు ఎంతో ఆదరించాలని నేను కోరుకుంటున్నా. ఓం నమ శివాయ.